చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి అరాచక పాలనను ఎండగట్టడానికి రాష్ట్రం వ్యాప్తంగా రా కదిలిరా బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మొన్న తూనిలో రా కదిలిరా బహిరంగ సభ విజయవంతం కావడం జరిగింది. చంద్రబాబు పర్యటన మండపేటలో జరుగుతుంది. ఈ భారీ బహిరంగ సభకు అన్ని నియోజకవర్గాలకు నుండి భారీగా ప్రజలు తరలివచ్చేలా పరిశీలకులు ఇన్ఛార్జ్ చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 20వ తేదీన మండపేట నియోజకవర్గం మండపేటలో నారా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను కోరిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సమావేశంలో పరిశీలకులు సత్తి దేవదహన బాబా, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జ్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో రా కదలిరా అనే పేరుతో జిల్లాల వారీగా పర్యటన చేయడం జరుగుతూ ఉంది. ఆనాడు 1982లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజున తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలిరా అని ఆ రోజు నినాదం ఇవ్వడం, దానికి అశేషంగా తెలుగు ప్రజలు ఆయన వెంట నడవడం, ఆ రోజు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారానికి రావడం కూడా జరిగింది. అదేవిధంగా ఇవాళ తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా కొనారిల్లే విధంగా అక్రమాలు, అవినీతి, అసమర్థ పరిపాలన జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్న నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి పాలనని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కోసం ప్రజానీకానికి రా కదలిరా అని పిలిపివ్వడం, దానికి ఇప్పటివరకు జరిగిన బహిరంగ సభలకి విశేషమైన స్పందన రావడం కూడా జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కోనసీమ జిల్లా సమావేశం బహిరంగ సభ 20వ తారీఖున మండపేటలో జరగబోతా ఉంది. దానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ తరలి రావాలి, ఆ సభను విజయవంతం చేయాలి. అదేవిధంగా ఈ సభ తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి సమావేశంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మొత్తం అన్ని జిల్లాల సభల్లో 2 సభల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పాల్గొంటే ఉమ్మడి జిల్లాలోని జనసేన నాయకులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, ఎరస్ట్రైల్ తూర్పుగోదావరికి సంబంధించి తునిలో జరిగిన బహిరంగ సభకి దాదాపు 1,00,000 మంది తరలి రావడం జరిగింది. అదేవిధంగా రేపు మండపేటలో జరిగే బహిరంగ సభను కూడా ప్రజానీకం అంతా విజయవంతం చెయ్యాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం రేపు ఏర్పాటు అయిన తర్వాత ప్రజలకు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము, ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము అనేది తేటతెల్లం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇవాళ జరుగుతున్న అవినీతి, అసమర్థ, అక్రమ పరిపాలన లోపాలని ఎండగట్టడం ప్రధాన ఎజెండాగా ఈ కార్యక్రమం సాగుతూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేని పరిస్థితి. ఇటు రైతులు తీసుకున్నా, వ్యాపారులు తీసుకున్నా, సామాన్య ప్రజానీకం తీసుకున్నా, ఉద్యోగులు తీసుకున్నా, టీచర్స్ తీసుకున్నా, ఇతర వర్గాల అంగన్వాడీ కానీ ఇటువంటి వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసిన పరిస్థితి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మార్చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అందరూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఒక పక్క సర్వశిక్ష అభియాన్, మరో పక్క మున్సిపల్ కార్మికులు, మరో పక్క అంగన్వాడీలు, మరో పక్క సచివాలయ వ్యవస్థ. ఎవరు చూసినా అందరూ ఆందోళన చేసే దిశగా వస్తూ ఉంటే చివరికి వాళ్ళని బెదిరించి, వాళ్ళ మీద యస్మా ప్రయోగం చేసి వాళ్ళని ఏదో ఒక విధంగా దారిలోకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమవుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా అనేక వర్గాల్ని ఆ రోజు అలవిగాని హామీలు ఇచ్చి రెచ్చగొట్టి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆ రోజు వీళ్ళందరినీ ప్రోత్సహించడం జరిగింది. ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ అలవిగాని హామీలు చెప్పడం మాట అటుంచి ఇవి సాధ్యం కాదు అనేది కూడా స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలన్నీ వారం రోజుల్లో చేస్తాను, ప్రత్యేక హోదా ఏ విధంగా చెప్పాడు అదేవిధంగా మిగిలినవన్నీ చెప్పాడు. మద్యపాన నిషేధం అన్నాడు, అంగన్వాడీలకి జీతాలు పెంచుతా అన్నాడు, 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు.
ఏది వాళ్ళ వరకు చెప్పిన మాటల్ని అమలు చేయని పరిస్థితి. మాట తప్పను మడమ తిప్పను అనే దానికి వ్యతిరేకంగా ఇవాళ మాట తప్పుతూ మడమ తిప్పుతూ ఇవాళ పరిపాలన సాగించడం జరుగుతోంది. ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి లేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్సీపీకి దాపురించింది. సొంత ఎమ్మెల్యేలని ఉద్యోగుల్ని బదిలీ చేసుకున్న విధంగా బదిలీ చేసుకునే దౌర్భాగ్యమైన స్థితిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ నెట్టబడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి సాక్షాత్తు సొంత పార్టీ పైన పట్టు కోల్పోయిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. రేపు ఎన్నికల తర్వాత రేపు 2024 ఏప్రిల్లో జరిగే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపితం కాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న నాయకులందరూ వలసపోయే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి, వైఎస్ఆర్సీపీ భూస్థాపితం అయిపోయే పరిస్థితి మరొక 3 నెలల్లో ఏర్పడబోతా ఉంది. ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమి కనీసం 160 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు అన్ని విధాలుగా సంక్షోభంలో ఉంది. ఆర్థిక సంక్షోభంలో ఉంది, సంక్షేమం సంక్షోభంలో ఉంది, అభివృద్ధి సంక్షోభంలో ఉంది. అన్నిటినీ గాడిలో పెట్టి మరలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా సంక్షేమం దిశగా పరుగులు పెట్టించడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకునేది మరలా ఒకటే, రేపు కదలిరా బహిరంగ సభకి వేలాదిగా మండపేట నియోజకవర్గం నుంచి తరలి వచ్చి మండపేటలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ప్రజలందరూ